వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము ఏం చూస్తామంటే మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ ఉన్నటువంటి ప్రాచీన చరిత్రలో మొట్టమొదటి టాపిక్ అయినటువంటి సింధు లోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాల మీద మనము దాదాపుగా సుమారుగా 100 బిట్లను పీవైక్యూస్ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు ఏ అంశాలపైన మనకు బిట్స్ రిపీట్ అవుతున్నాయో అని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ మనకు మొత్తం 4 టాపిక్ల మీద మొత్తం వచ్చేసరికి మనకు 4 టాపిక్ల మీద మనకు బిట్స్ బాగా రిపీట్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందులో మొదటి టాపిక్ ఏంటంటే ఈ సింధు లోయ నాగరికతలో బయటపడినటువంటి నగరాలు మరియు వాటి యొక్క ప్రత్యేకతలపైన బాగా బిట్లు పడుతున్నాయి. అంటే మనకు ఇక్కడ బయటపడినటువంటి నగరాలు ఎప్పుడు కనుగొన్నారు, ఎవరు కనుగొన్నారు, అదేవిధంగా అవి ఏ నది తీరాన ఉన్నాయి, అదేవిధంగా ఆ పట్టణం యొక్క ప్రత్యేకతల మీద బిట్లు బాగా పడుతున్నాయి. రెండో అంశం ఏంటంటే మనకు ప్రాథమిక సమాచారం మీద పడుతున్నాయి. అంటే ఈ సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి మనకు ఆ కాలం కావచ్చు, అదేవిధంగా ఆ సింధు లోయ నాగరికత ఇతర పేర్లు అవ్వచ్చు, అదేవిధంగా ఆ సింధు లోయ నాగరికత సంబంధించిన సమకాలీన నాగరికతలు అవ్వచ్చు, అదేవిధంగా ఈ ఆవిర్భావ సిద్ధాంతం. అంటే మనకి ఇక్కడ ఈ సింధు లోయ నాగరికత సంబంధించిన ఆవిర్భావ సిద్ధాంతాలు రెండు ఉన్నాయి. ఒకసారికి స్వదేశీ సిద్ధాంతం, రెండోసరికి మనకు విదేశీ సిద్ధాంతం. వాటిని ప్రతిపాదించిన వారి గురించి పైన కూడా మనకు బిట్లు పడుతున్నాయి. అదేవిధంగా మనకు ఈ సింధు నాగరికత యొక్క సరిహద్దుల పైన కూడా మనకు బిట్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మనకు మూడో అంశం ఏంటి, మనకి ఇక్కడ సింధు నాగరికత యొక్క లక్షణాలండి. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సింధు నాగరికత యొక్క లక్షణాల మీద కూడా మనకు బిట్లు పడుతున్నాయి. అంటే మనకు ఆనాటి సమాజం ఎలా ఉందో దానిపైన బిట్లు పడుతున్నాయి. అదేవిధంగా ఆ సింధు నాగరికత ప్రజలు అవలంబించినటువంటి మతాలు, అంటే మత విశేషాలపైన కూడా మనకు బిట్స్ బాగా రిపీట్ అవుతున్నాయి. అదేవిధంగా ఆ సింధు నాగరికత ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ, అంటే వాళ్ళు ఆ కాలంలో అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు, అదేవిధంగా వారు ఇతర దేశాలతో అవ్వచ్చు, ఇతర దేశాలతో వ్యాపార వాణిజ్యం ఎలా చేశారు అనే టాపిక్ పైన కూడా మనకు ఎక్కువగా బిట్లు పడుతున్నాయి. అయితే మనకు బిట్లు పడినటువంటి మరొక అంశం అంటే నాలుగో అంశం ఏంటంటే మనకు ఈ సింధు నాగరికత క్షీణించడంపై చరిత్రకారులు అంటే వివిధ చరిత్రకారులు చెప్పినటువంటి భిన్న అభిప్రాయాల మీద మనకు బిట్లు బాగా రిపీట్ అవుతున్నాయని అభ్యర్థులందరూ గమనించగలరు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏ సబ్జెక్ట్ అయినా, అదేవిధంగా ఏ టాపిక్ అయినా మనం ఒకసారి చదివిన తర్వాత దానిపైన ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రశ్నలు మనం బాగా అనాలిసిస్ చేసినట్లయితే మనకు ఎక్కడ బిట్టుపడడానికి అవకాశం ఉంటుందో మనకు బాగా అర్థమవుతుంది. ముందుగా పీవైక్యూస్ చేసిన తర్వాత మాత్రమే తర్వాత ప్రాక్టీస్ షీట్లకు వెళ్ళినట్లయితే మనకు చాలా ఈ పీవైక్యూస్ వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుందని గమనించగలరు. మనము ఈ మొట్టమొదటి టాపిక్ అయినటువంటి సింధు నాగరికత దాని ముఖ్య లక్షణాలపై దాదాపుగా 100 పీవైక్యూస్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకవేళ మీరు కావాలంటే చూసుకోగలరు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మనకు రెండవ టాపిక్ అయినటువంటి వేదిక్ ఏజ్ పైన కూడా మనము ఇదే విధంగా అనాలిసిస్ చేసి మనం ఏమేమి చదవాలో వాటిపైన కూడా మనము వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు చూసినంత వరకు ధన్యవాదాలు.